ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్నటువంటిది మనందరికీ తెలిసినటువంటి మొక్క వృక్షము వేప. వివరాల్లోకి వెళ్ళకపోయినా మనందరికీ తెలిసిన విషయాలు వేప ఆకులు, వేప కొమ్మలు, వేపని పందుంబుల్లగాను, వేప కర్ర, వేప బెరడు, వేప ఎరువు, వేప గింజల కషాయం, ఇవన్నీ కూడాను దాదాపుగా మనందరికీ తెలిసిన విషయాలే. వింటున్నాం కూడా మన యొక్క రోజువారీ కార్యక్రమంలో అనేకమైన విషయాలు వేపను గురించి. వేప అనగానే వేపాకుల తోరణాలు మనకు గుర్తొస్తాయి. వేపాకులు నీళ్ళలో ముంచి వేప వచ్చే జల్లుని చిట్ట పూజా కార్యక్రమంలోనూ ఇతరత జాతరలప్పుడు కూడా వాడటం అన్నది మనందరికీ గుర్తొస్తుంటుంది. వేప అనగానే అసలు దాని యొక్క పేరుని ఏమని పెట్టారంటే దానిలో ఉన్నటువంటి ఎన్నో విశిష్టమైన గుణాల కారణంగా దానిని గ్రామీణ వైద్యుడు, విలేజ్ డాక్టర్ అని పిలవచ్చు. వేప చెట్టుని, వేప వృక్షాన్ని విలేజ్ డాక్టర్, గ్రామీణ వైద్యుడు. గ్రామీణ వైద్యుడు అని అనగానే గ్రామాల్లో మనకి సర్వసాధారణంగా సామాన్యంగా వచ్చేటటువంటి అనేక వ్యాధులని నివారించడానికి వివిధ రకాలైన ఉత్పత్తుల్ని, ఈ వేప చెట్టు యొక్క ఉత్పత్తులను మనం వాడితే మనకి నివారణ జరుగుతాయి అన్నమాట అనేకమైన జబ్బులు. చూసారా? ఆ కారణంగానే దాన్ని విలేజ్ డాక్టర్, గ్రామీణ వైద్యుడు అన్న పేరు మనం పెట్టేశాం. అయితే ఈ వేప చెట్టు యొక్క విశిష్టతల కారణంగానే వేప చెట్టును కూడాను మనం పూజాభావంగా చూస్తుంటాం. ఏ రకంగా పూజాభావంగా చూస్తుంటాం? వేప చెట్టుని మనం లక్ష్మీదేవి సమానంగా మనం పూజిస్తుంటాం. ఒకవైపునేమో విష్ణు సమానంగానేమో రావి వృక్షాన్ని, రావి చెట్టుని, ఇంకో రకంగానేమో లక్ష్మీదేవిని ఈ వేప చెట్టు రూపేణ ఇరువురికి కూడా కళ్యాణం కూడా చేస్తుంటాం. మన గ్రామాల్లో రెండు మొక్కలు కలిపి నాటుతుంటాం, వాటిని పోషిస్తుంటాం, వాటిని పూజిస్తుంటాం, సేవాభావంగా చూస్తుంటాం. మంచి దేవతా వృక్షాలుగా కూడా మనం పరిగణించి ఆ భావంతో మనం చేస్తూ ఉంటాం. ఈ వేపలో ముఖ్యంగా అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నవి. ఔషధ గుణాలు అనగానే చర్మానికి సంబంధించి లోనకు తీసుకున్న అక్కడ ఇంటర్నల్గా కూడా బాగా పనిచేస్తున్నవి. దీంట్లో హైలీగాను ఎక్కువ మోతాదులోను యాంటీ వైరల్ ప్రాపర్టీసు, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీసు, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉండి ఈ వేపకు సంబంధించిన అనేక రకాల ఉత్పత్తులు కూడాను మన ఇన్సెక్ట్స్ని, అంటే ఇన్సెక్ట్ పెస్ట్ని, వాటిని కంట్రోల్ చేస్తా కూడాను పెస్టిసైడ్గా కూడా అనేక రకాల ఉత్పత్తులు కూడా బాగా పనిచేస్తుంటాయి. మరి ఔషధ విలువలు కారణంగా కాకుండాను చీడపీడల నివారణగా కూడాను ఈ వేపకు సంబంధించిన అనేక ఉత్పత్తులు మనం వాడచ్చు. ఆ కారణం చేతి ఈ వేప చెట్టుని మనం పూజాభావంగా చూసి వాటిని పెంపొందిస్తున్నాము. ఈ వేప చెట్టు యొక్క గుణగణాలను తెలుసుకొని వాటి యొక్క ఫలితాలను కూడా మనం అనుభవించి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. వేప చెట్టు నుండి వెలువడిన ప్రాణవాయువు ఎక్కువ మోతాదులో కూడా ఇచ్చి మంచి పరిసరాలను చల్లదనంగా ఉంచి చక్కటి శ్రేష్టంగా ఉంచుతున్నమాట. పరిసరాలను చక్కటి ఎక్కువ మోతాదులో ప్రాణవాయువుని వదిలి చక్కటి నీడ కూడా ఇస్తుంటుంది. మంచి వేసవి కాలంలో వేప చెట్టు నీడకి వెళ్ళంగానే ఆ యొక్క చల్లదనము, ఆ యొక్క ప్రశాంతత కూడాను మనకి అనుభవపూర్వకంగా చాలామందికి తెలుసు. వేసవికాలంలో ఎంత ఆ నీడకే పట్టును మనం వెళ్ళంగానే ఎలాంటి అనుభూతి పొందుతామో దాంట్లో ఉండే ఔషధ గుణాలు, ఇతరత్ర ఈ పెస్టిసైడ్ ప్రాపర్టీసు, మరి మెన్యూరియల్ అంటే మన ఎరువుగా కూడా ఉపయోగపడటం, సర్వసాధారణంగా మన వేప ఆకులతోనూ స్నానాలు కూడా చేస్తామన్నది దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాల కారణంగా. అంటే మన శరీరంలో మన చర్మానికి సంబంధించిన రుగ్మతలు కానివ్వండి, మన వాపులు తీపులు అలాంటివన్నీ కూడా బాగా నివారిస్తుంది. ఈ వేపాకుల మరిగించిన నీటితో కాడి స్నానం చేస్తే ఇన్ని విలువలు ఉన్నటువంటి మన ముందే సామాన్యంగా అది పెరిగేటువంటి వృక్షం. మరి దీనిలో ఇంకో ప్రత్యేకత, అది చాలా హార్డీ ట్రీ అనమాట. అంటే మన భూమిలోనూ తేమ పెద్దగా లేకపోయినా ఎడారి ప్రాంతంగా ఉన్నా కూడాను, హార్డియర్ కండిషన్స్లో కూడాను, వర్షాభావ పరిస్థితుల్లో కూడాను అది నిరభ్యంతరంగా చక్కగా ఆకుపచ్చగా కలకల్లాడుతూనూ అది ఎదుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అనేక రకాల ఉపయోగాలు ఉండటం వృక్షాలను మనం పెంచగలిగితే తక్కువ సమయంలోనూ తక్కువ శ్రమతోనూ ఎక్కువ ఉపయోగాలు మనందరం పెంచి ప్రధానంగా ఔషధ గుణాలు మనం పొంది దాని యొక్క విశిష్టం తెలుసుకొని అవగాహన చేసుకొని ఈ వేప మొక్కల వృద్ధి కోసం
వాటిని పోషించడం కోసం పెంచడం కోసం మనం కృషి చేస్తే మన పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. మన యొక్క ఆరోగ్యం కూడా చాలా పదిలంగా ఉంచుకోవచ్చు. ఇలాంటి విషయాలే కాకుండా మనకు అనాది నుండి కూడా మన గ్రామీణ ప్రాంతాల్లోనే వేప పుల్లని మన దంత ధావనానికి పళ్ళు తోముకుంటాకి అంటే టూత్ బ్రష్గా న్యాచురల్ టూత్ బ్రష్ అనమాట. దేశవాళీగాను ఈ టూత్ బ్రష్గా వాడటం చాలా అలవాటు మన గ్రామీణ ప్రాంతాల్లో. దీంతో కానీ మన దంతధావనం చేసుకుంటే మన నోటికి సంబంధించిన రకరకాల వ్యాధులు, ఆ చెడు వాసన కానీ ఇంకో రకమైన వాసన కానీ మన పళ్ళకి మన దంతాలకి వాటికి వచ్చే చిగుళ్ళకి వచ్చే అనేక రకాల వ్యాధులను కూడా అనేది నివారించి చాలా అంటే చాలా ప్రక్షాళనంగా ఉంచి నోటి యొక్క ఆరోగ్యాన్ని ఇతరత దుర్వాసన లేకుండాను మనం మొత్తం ఆరోగ్యకరంగా పనిచేసి ఎంతో దోహదగా చేస్తుంది మన ఆరోగ్యం నిమిత్తం. కాబట్టి అన్ని భాగాలు కూడాను ఎంతో విలువైనవి. కాబట్టి వేప వృక్షాలని పెంచడంలో మనం తప్పనిసరిగా శ్రద్ధ తీసుకొని మన పర్యావరణంగా అది ఎంతో మేలు చేస్తుంది. అట్లాగే మన ఆరోగ్యానికి కూడాను ఉపయోగపడే అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మనం తప్పనిసరిగా వేప వృక్షాలని ఆ పూజాభావంగానే మనం విపరీతంగా పెంచడం అన్నది మంచిది మనందరికీ. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.